వ్యక్తం అవటం నాకు కలిగే ప్రయోజనం ఏంటి? స్వయం సాక్షాత్కారం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? స్వయం దర్శనం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? స్వయంగా ఉదయించుట, స్వయంగా అస్తమించుట, నాకు నేనే స్వయం ప్రేమతో ఉండటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? ఏ ప్రయోజనం గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు? ఆనంద గురించేగా. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన యొక్క లాభం నష్టం, మంచి చెడులు, సుఖ దుఃఖాలు స్వయంగా తను అనుభవిస్తున్నాడుగా. అది కర్తవ్యం కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ధర్మం కావచ్చు, గుణాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు. అంటే స్వయం లక్షణంతో నేను ఉన్నాను. స్వయం లక్షణం ఏంటి? ఆనంద లక్షణం. ఈ ఆనందం నిత్యానందం, సహజానందం, అంతానందంతో ఉన్నాను. ఈ అనంతానందం ఎలాగుంది? అస్తిత్వంతో, స్వయం అస్తిత్వంతో, సత్య పదార్థంగా, స్వయం చిత్ పదార్థంగా, చైతన్యంతో, స్వయం ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా, స్వేచ్ఛ నాకు నేను స్వయంగా ఉన్నాను అని ఊరక గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా సహజస్థితి. అలాగే ఊరకుండు అని మాత్రమే నిర్గుణ చైతన్య చెప్పదలిచాడు, ప్రతిపాదిస్తున్నాడు. స్వయం ప్రబోధంతో, స్వయం సూచనతో అభివ్యక్తం చేసుకుంటున్నాం మనకు మమ్మల్ని అని మాత్రమే చెప్పదలిచాడు.